బాస్ ఏమైందిరా? సక్సెసా? లేదు బాస్. వాట్? మిస్ అయిపోయాడు. మిస్ అయిపోయాడా? ఎలా మిస్ చేసావురా వాణ్ణి? నీకు అడిగినంత డబ్బిచ్చి కరెక్ట్ గా ప్లాన్ చేసి పంపిస్తే వాణ్ణి చంపకుండా వస్తావా? ఈ రోజు మిస్ అయితే ఇంకో రోజు చంపుతాలే అనుకోవడానికి వాడు మామూలు వాడు కాదురా. వాడంటే మనలాంటి వాళ్ళందరికీ టెర్రర్. అందువల్ల అందరూ కలిసి వాణ్ణి చంపే బాధ్యత నా మీద పెడితే నిన్ను నమ్మి ఆ బాధ్యత నీ మీద పెట్టాను. మొత్తం నాశనం చేశావు. బాస్ వాడంత డేంజరస్ క్యాండిడేట్ అని నిజంగా నాకు తెలియదు బాస్. లేకపోతే ఈ మర్డర్ చేయడానికి నేను ఒప్పుకున్నవాడిని కాదు అసలు. బాస్ ముందు నన్ను ఎక్కడికైనా పంపించండి బాస్. నాకు భయంగా ఉంది బాస్. భయమా? ఎందుకురా భయం? వాడేమన్నా నిన్ను చూశాడా? చూడటం అంటే ఏమో బాస్, చూసినట్టే ఉన్నాడు. చూశాడా? వాడు నిన్ను చూశాడా? బుల్లెట్ జస్ట్ మిస్ అయింది బాస్. వెంటనే వాడు నన్ను చూసి కోపంగా నన్ను పట్టుకోవడానికి ట్రై చేశాడు. నేను కారులో పారిపోయి వచ్చాను. మళ్ళీ నిన్ను చూస్తే గుర్తుపడతాడా? ఏమో బాస్, అప్పుడు నేను మంకీ కాప్ వేసుకొని ఉన్నాను. గుర్తుపట్టినా పట్టుండొచ్చు. బాస్ బాస్ వెంటనే నన్ను ఎక్కడికైనా పంపించండి బాస్. పంపిస్తాన్రా, పంపిస్తాను. నిన్ను పంపించకపోతే నేను చిక్కుల్లో పడతాను. ఎక్కడికో కాదు, ఒకేసారి డైరెక్ట్ గా పైకే పంపిస్తాను. బాస్ నన్ను చంపొద్దు బాస్. బాస్ నన్ను చంపొద్దు బాస్. బాస్ వద్దు బాస్, నన్ను చంపొద్దు బాస్. ప్లీజ్ బాస్. బాస్ నన్ను చంపొద్దు బాస్. బాస్ బాస్ వద్దు బాస్. ఈ అమ్మాయి బాగుంది కదా? ఈ అమ్మాయిని చూడండి. వీళ్ళ నాన్న ఏం చేస్తుంటారు? బిజినెస్ మ్యాగ్నెట్ అండి. మంచి కుటుంబమేగా? చాలా మంచి కుటుంబం. బాను, ఏంటమ్మా? రారా బాబు. ఒకసారి ఇలారా. స్వామి ఏంటి పొద్దునే దయచేశారు? తమరి కోసమే బాబు. మళ్ళీ 9 దాటితే బయటికి వెళ్తారని. అందువల్లే కరెక్ట్ గా టిఫిన్ టైంకి వచ్చారు. పుష్టిగా తిని వెళ్ళండి. రేయ్, ఏమిట్రా పెద్ద ఆయనతో ఆ మాటలు? మీరుండమ్మా. ఇదిగో బాబు, ఈ రోజు ఏదో ఒక విషయం తేల్చుకుందామని వచ్చాను. ఏంటి తెలుసుకునేది? రోజు చెప్పే పాఠమే కదా. లేదు బాబు, ఈ వేళ కొత్త ఫోటోలు తీసుకొచ్చాను. హ, ఇందులో కొత్త ఉంది. పట్టు వదలని విక్రమార్కులాగా వీళ్ళిద్దరు రోజు మిమ్మల్ని పిలుస్తూనే ఉంటారు. మీరు ఫ్రెష్ గా ఫోటోలు తెస్తూనే ఉంటారు. నేను యథాప్రకారం వద్దంటూనే ఉంటాను. మామూలుగా చూడండి డాడ్, మీరైనా మమ్మీకి చెప్పొచ్చు కదా. చూడు మమ్మీ, మీ ఇద్దరు పోరు పడలేక ఒక అమ్మాయిని చూపించి పెళ్లి చేసుకుంటానని చెప్పాను. ఆ టైం బాగోలేకో నాకు పెళ్లి యోగం లేకో అది కాస్త క్యాన్సిల్ అయిపోయింది. దయచేసి నా పెళ్లి ప్రస్తావనకి ఎప్పుడు తీసుకురాకండి ప్లీజ్. అదేమిటి బాబు, నువ్వు అసలు అమ్మాయిని చూడకుండానే చేసుకోనంటే ఎలా? ఈ ఫోటోలు చూసిన తర్వాత వాళ్ళలో ఎవరైనా చేసుకోవాలనిపిస్తుందేమో. చూడు చూడు బాబు. అనిపిస్తుంది. వండర్ఫుల్, బ్యూటిఫుల్. బాగున్నారు, చాలా బాగున్నారు. నలుగురు బాగున్నారు. నలుగురిని చేసుకుంటాను, ఖాయం చేయండి. అదేమిటి బాబు? లేకపోతే ఏంటండి, మీ సంవత్సరం నుంచి రోజు ఫోటోలు తెస్తూనే ఉన్నారు. పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ ఒక్క విషయం మాత్రం నిజం. మీరు ఇలా రోజు మా ఇంటికి వస్తూ పోతూ ఉంటే త్వరలోనే పెద్ద బంగళా కడతారు. టిఫిన్ బాగా మిక్కెళ్ళండి. పంతులు గారు, వాడి మాటలు మీరేమీ పట్టించుకోకండి. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకే వాడు అలా అన్నాడు గాని మీ మీద కోపం ఏమీ లేదు. అవునండి, అయినా వాడి విషయంలో మేమే తప్పు చేశాం. వాడు చేసుకుంటానన్నప్పుడే ఆ అమ్మాయితో పెళ్లి చేసుంటే మాకీ కష్టాలుండేవి కావు. బాధపడకండమ్మా. ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో మీ అబ్బాయి ఏదో ఒక రోజు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. ఎప్పుడండి? ఇంకొన్నాళ్ళు గడిస్తే వాడు చేసుకుంటా అన్నా కూడా చేసుకునేవాళ్ళు ఎవరు ఉండరు. ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు. సరే, మీరు బయలుదేరండి. వస్తానయ్యా, వస్తానమ్మా. మంచిదండి.
నా మీద అటాక్ చేస్తుంది ఎవరు? అసలు వాడు నాకు దొరుకుంటే ప్రాబ్లం అప్పుడే సాల్వ్ అయిపోయేది. అయితే ఎవరో నన్ను నా మూమెంట్స్ని అబ్జర్వ్ చేస్తున్నారన్నమాట. ఇక ముందు నేను ఏం చేసినా చాలా అలర్ట్గా ఉండాలి. ఐ మస్ట్ బీ వెరీ వెరీ కేర్ఫుల్. నాతో పాటు నా టీం కూడా చాలా అలర్ట్గా ఉండాలి. ఎస్.